హే గాయ్స్, వెల్కమ్ టు పాపడ్ విత్ పెంటమ్మ. ఈరోజు మనతో పాటు బెస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఉన్నారు. ఎవరో తెలుసా? గెస్ట్ చేయండి. సో హీస్ నన్ అదర్ దాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ అడ్వకేట్ అండ్ హ్యూమనిస్ట్ కూడా. గెస్ట్ చేసేస్తుంటారు. ఎస్, యూ గైజ్ రైట్. హీస్ బాబు గొగ్గినేని గారు. హేతువాదులు హితవాదులు అన్నాను. అంటే హేతువాదులు హేతుబద్ధంగా ఆలోచించండి, ఇది మీకు మాకు అందరికీ మంచిది అని చెప్తున్నారు. మూఢనమ్మకాలని పాటించద్దు, నష్టపోతారు అని చెప్తారు. మీరు నాకు చెప్పండి, హేతువాదులు నష్టపోతారా మూఢనమ్మకాల కారణంగా? మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి ఉన్మాదం వస్తే నష్టపోతారు. వాళ్ళు కత్తులు పట్టుకుని మా మీదకి వస్తే నష్టపోతారు. 4 హేతువాదులను చంపేశారు కదా అవును భారతదేశంలో. కొంతమంది హేతువాదుల కాప్తులు, కొంతమంది ఏమో హేతువాద ఉద్యమంలో నాయకులు. డాక్టర్ నరేంద్ర డాబోల్కర్, గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, ఆయన ఒక వైస్ ఛాన్సలర్, గౌరీ లంకేష్ గారు, 4 నాస్తికులు, 4 హేతువాదులు, 4 కూడా మంచి జీవితం గడపటానికి ఏం చేయాలో చెప్పారు. వాళ్ళు మత నమ్మకాలను పట్టుకుని ఏం చేయాల, ఆధునికంగా బతకటానికి వాళ్ళని చంపేశారే. ఇప్పుడు రైట్ అని చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు అది రాంగ్ అని చెప్పే రైట్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అది ఎవరికైనా. ఇప్పుడు నేను మీకు ఎస్ ఇది కరెక్ట్ అని చెప్తుంటే మీ టాలెంట్ ఉపయోగించి లేకపోతే మీ నమ్మకంతో మీరు అది రాంగ్ అని చెప్పే రైట్ మీకు ఉంటుంది. సో మీరు దీన్ని ఎంత స్వీకరిస్తారో దాన్ని కూడా అంతే స్వీకరించాలి. సో వీళ్ళు మూఢనమ్మకాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళని చంపకుండా, ఇట్స్ నాట్ లైక్ ఎవరిని చంపాలని కాదు, ఎవరిని చంపకూడదు, కానీ ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసే వాళ్ళని అలా చేయడం కూడా తప్పే కదా. అది ఎవరినైనా కానీ నేరం, అది నేరము, అది అన్యాయము, దారుణము. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు వాస్తు నమ్ముతారండి, మీరు తాయెత్తులు నమ్ముతారు, మీరు రంగుదారులు నమ్ముతారు, మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారు, మీరు వీటన్నిటికీ లక్షల రూపాయలు ఫీజులుగా ఇచ్చుకుంటారు. నాకేం నష్టం? మీకేమిస్తున్నారు లేదని నాకేమీ నష్టం లేదు కదా. అవును, కానీ అది అబద్ధం కాబట్టి, ఇది ఒక నైతిక బాధ్యత కాబట్టి ఆలోచించుకో అంటున్నాము. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళపైన మట్టుకు యుద్ధం చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మోసగాళ్ళు. మీరు మోసపోయారు. మీరు ఇది నమ్ముతున్న విషయం మళ్ళీ ఆలోచించుకోమని చెప్పడం మీకోసం మాట్లాడటం, మీకు వ్యతిరేకంగా కాదు. సో హేతువాదులు హితవాదులు. పోలీసులు చేసే పని హేతువాదులు చేయటం అన్నది అన్యాయం. వ్యవస్థ ఆ నమ్మకాలతో ఉన్న వాళ్ళ వైపే ఉంది కాబట్టి, ఆ పోలీసులు వాళ్ళ బాసులు, వాళ్ళ పొలిటికల్ బాసెస్ వాళ్ళని నమ్ముతారు కాబట్టి వీ కాంట్ ప్రోగ్రెస్ ఇనఫ్ యాజ్ ఎ సొసైటీ. ఇప్పుడు ఇది ఒక గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్న సమాజంలో మనం ఉన్నాం. కానీ ఇండియాలో స్పీచ్ అనేది అందరికీ ఉంది, రైట్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంది కదా. సో మీరు అది ఉంది అని మాట్లాడినప్పుడు తప్పు లేదు, కానీ లేదు అని మాట్లాడితే ఎందుకు తప్పు వస్తుంది అండ్ ఎందుకు వాళ్ళని అటాక్ చేస్తున్నారు? దట్స్ వెరీ. ఒకటేమో ఇంటాలరెన్స్ అండి, రెండేమో చట్టం అండి. చట్టంలో మనోభావాల ఒక చట్టం ఉంది. ప్రాచీన సమాజంలో బ్లాస్ఫిమీ అంటే దైవ దూషణ. దేవుడిని నువ్వు నెగటివ్గా మాట్లాడినా, దేవుడి యొక్క మనుషులు అంటే ప్రవక్తలు కానీ రిలీజియస్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల నువ్వు అమర్యాదగా మాట్లాడితే నీకు శిక్ష ఉంటుంది అన్నది బ్లాస్ఫిమీ యొక్క ఉద్దేశం. ఈ చట్టం దుర్మార్గమైనా కూడా ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా ఉండేది. కొన్ని దేశాల్లో 150 ఏళ్ల క్రితము, కొన్ని దేశాల్లో 100 ఏళ్ల క్రితము, కొన్ని దేశాల్లో ఇటీవల అది నేరం కాదు అని పక్కన పెట్టారు. భారతదేశం అలా అడ్వాన్స్ కాలేదు. మన దేశంలో 295 సెక్షన్ 295 ఏబిసి ఉన్నాయి. 295 మీరు ఒకరి మనోభావాలని కించపరిస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చట్టంలో ఉంది. కానీ ఆ చట్టం
చాలా స్ట్రిక్ట్ చట్టం. ఇప్పుడు మీరు చూస్తే మీ పైన ఎవరైనా 295A కింద మనోభావాల చట్టం మీద మీ మీద కేసు పెడితే కేసు 10 ఏళ్ళు నడుస్తుంది. మీరు నాకు చెప్పండి, భారతదేశంలో గత లెట్స్ సే 20 ఏళ్లలో ఈ చట్ట ప్రకారం శిక్ష ఎవరికి పడింది? ఎవరికి పడలేదు. ఎందుకు పడలేదంటే ద థ్రెషోల్డ్ ఆఫ్ దిస్ లా, క్రిమినల్ లా ఏదైతే ఉందో ఆ థ్రెషోల్డ్ ఏంటి? మీరు ఉద్దేశపూర్వకంగా ఎదుటి వారిని డ్యామేజ్ చేయటానికి మీరు అక్కడ నుంచుని మీరు ప్రొవోక్ చేయటానికి మాట్లాడినప్పుడు మాత్రమే ఆ చట్టం ఉపయోగించబడితే సక్సెస్ఫుల్గా శిక్ష పడుతుంది. ఈ చట్టం ఎవరి మీద ఉపయోగిస్తున్నారు? నీ మతపరమైన భావన తప్పు అన్న వాళ్ళని, లేదు నేను విభేదిస్తున్నాను అన్న వాళ్ళపైన ఉపయోగిస్తున్నారు. ఆ చట్టం ఉన్నది అందుకు కాదు, విభేదించినందుకు కాదు, దూషించి కించపరిచి దాడి చేసినప్పుడు కోర్టులన్నీ కూడా చాలా క్లారిటీతో ఈ విషయం గురించి చెప్పారు. నాస్తికులకి, మతవాదులకి, మతస్థులకి ఏ హక్కులు ఉన్నాయో అవే హక్కులు నాస్తికులకు కూడా ఉన్నాయి. మతాన్ని నమ్మిన వారికి, మతాన్ని రిజెక్ట్ చేసిన వారికి, తిరస్కరించిన వారికి, దేవుడు లేడు అని చెప్పే వారికి కూడా మతస్థులకు ఉన్నన్ని హక్కులే ఉన్నాయి, తక్కువ లేవు. రెండవది, అకాడమిక్ డిస్కషన్లో, లేదు మామూలు కాన్వర్సేషన్లో, లేదు ఒక ఆర్గ్యుమెంటివ్ డిబేట్లో మతపరమైన భావాలను ఖండించటం నేరం కాదు అని ఒక హైకోర్టు కాదు, రకరకాల హైకోర్టులు చెప్పినాయి. ముఖ్యంగా బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు చాలా క్లారిటీతో చెప్పినాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా, అప్పటి హైకోర్టులో కూడా ఇటువంటి నిర్ణయం కూడా వచ్చింది. సుప్రీంకోర్టులో, అంటే హైకోర్టులన్నీ ఒకటి, వీటన్నిటికంటే పైన ఉన్నది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కదా. దాంట్లో కూడా ఐ థింక్ ధోని అండి క్రికెట్లో చాలా పాపులర్ అయ్యాడు. అవును. సో అట్లా పాపులర్ అయిన వాళ్ళని డిఫరెంట్ మ్యాగజైన్స్ వాళ్ళు కవర్ పేజ్లో ఇట్లా వాడుకోవటం అన్నది మనకు తెలుసు. ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఫేమస్ క్రికెటర్ బొమ్మ ఇండియా టుడేనో బిజినెస్ టుడే వాళ్ళు విష్ణు అవతారం లాగా వేసి, ఓకే, ఆ మనిషి నుంచునుండగా ఆయనకి 10 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తలలు కాదు, తలలు అన్నది విష్ణువుకి 4 ఉంటాయి. ఓకే, విష్ణు ఈ చేతులు ఉంటాయి కదా, ప్రతి చేతిలో ఒక కమర్షియల్ ప్రోడక్ట్. ఓకే, ఒక దాంట్లో చెప్పులు కూడా ఉంటాయి, షూస్ బ్రాండ్. అది చూసి ఢిల్లీలో ఎక్కడో వీళ్ళు షూట్ చేసి పబ్లిష్ చేస్తే, అనంతపురంలోనో ఎక్కడో చూసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మనిషిని దేవుడిలాగా చూపించారు, ఈ దేవుడి చేతిలో చెప్పులు ఇవి ఉన్నాయి, కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టాడు ఆయన. అది అంచెలంచెలుగా వెళ్ళి ఇట్ వెంట్ టు ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కోప్పడింది. ఏంటిది, ఇక్కడ అబ్యూజ్ ఏముంది, కావాలని చేసిందేముంది, ప్రొవోక్ చేయడానికి ఏం చేశారు, ఏం చేయలేదు, ఇది నేరం కాదు అని ఒక ఫుల్ క్లారిటీతో జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ కేసులు పెట్టే వాళ్ళకి ఇది అర్థం కాదు, ఎందుకంటే ఇట్స్ ఎ లెవెల్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. ఒకటి, ఇబ్బంది పెట్టాలన్నది 2. ఇవాళ మనోభావాల బ్యాచ్ అదొక వ్యాపారంగా నడుపుతుంది కూడా. ఇప్పుడు మన మతం యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు, కింద నంబర్ ఉంది, దీనికి డబ్బులు ఇవ్వండి, ఈ అడుక్కోవటాలన్నమాట. ఓకే, సో ఆ వచ్చే డబ్బులకి లెక్కలు పత్తాలు ఏమి ఉండవు. ఈ డబ్బులు వచ్చిన వాటితో ఓ కోర్టులో కేసు, ఒక లాయర్ని పెట్టుకునో, లాయర్ లేకున్నానో ఒక స్టాండర్డ్ కంప్లైంట్ చేస్తే వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, ఇది పబ్లిసిటీ వస్తుంది, మన మతాన్ని నేను కాపాడుతున్నాను. అరే, మతాన్ని నువ్వు కాపాడటం ఏందిరా, దేవుడే చూసుకునేవాడు అడగదరా, అవును, నువ్వు దేవుడిని కాపాడటం ఏంటి? అవును. బట్
ఇది ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. సో మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, స్వేచ్ఛగా ఆలోచించే వాళ్ళు స్వేచ్ఛగా దూషించకుండా మాట్లాడినా కూడా the country's political, social, cultural atmosphere has transformed into an unsafe thing to do. మీ మనసులో మాట మీరు చెప్తే అది నేరంగా పరిగణించే ఇల్లిబరల్ సోషల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే ప్రక్రియ ఉధృతంగా సాగింది. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒక బీజేపీ లీడరు ఉత్తర భారతదేశంలో నాస్తికుల్ని సిటీ సెంటర్ తీసుకొచ్చి కాల్చి చంపేయాలన్నారు. ఓకే. అది అన్న మోరల్లెస్ ఆ టైంలోనే నేను మీకు చెప్పిన 4 చంపేశారు. ఓకే. రైట్. గాంధీ గారి హత్య రోజున గాంధీ గారి బొమ్మను పెట్టి ఆ బొమ్మ వెనుక బెలూన్లో ఎర్రసిరా నింపి తుపాకీ, ఇది పిల్లల తుపాకీనో ఎయిర్ గన్నో వాడి గాంధీ గారి బొమ్మ, ఏ బొమ్మ వెనకైతే ఈ ఎర్రసిరా పెట్టారో ఆ బొమ్మని షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు ఈ తూటా బుల్లెట్ ఏదైతే ఉంటుందో ఎయిర్ గన్ది ఆ బొమ్మలోంచి ఆ బుడగలోకి వెళ్ళి ఆ రక్తం కారిపోతే దే సెలబ్రేటెడ్ ఇట్. దే రీఎనాక్టెడ్ ద మర్డర్ ఓకే. ఆఫ్ గాంధీ గారు. మీరు హోలీ అప్పుడు చేసేది అదేగా. మీరు ఎవరైతే రాక్షసురాలు అనుకున్నారో ఆవిడని చంపుతున్నారు కదా. అవును. మీరు దసరాకో లేకపోతే ఇంకేదో పండక్కో రావణాసురుడిని చంపిందే కదా మీరు చేస్తున్నది. అవును. అట్లాంటిదే మోడర్న్గా ఇక్కడ చేశారు. రైట్, చంపేశారు. చంపిన 70 ఏళ్ళకి మళ్ళీ అది రీఎనాక్ట్ చేస్తున్నారు. చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు. గాడ్సేని మహాత్మా గాడ్సే అన్నారు. చూసారా వాల్యూస్ ఎలా మతం యొక్క ఉన్మాదం ఇది సాధ్యం చేస్తుంది. ఆ ఉన్మాదం రాజకీయంతో కలిసినప్పుడు ఇలా చేసిన వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఈ రాజకీయంలో సక్సెస్ ఉంది అని తెలుసుకున్న రోజు దీన్నే కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఏ లెక్కనంటే బిల్కిస్ బాను అనే ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడకి 3 ఏళ్ళో 2 ఏళ్ళో పాప ఉండగా గుజరాత్ రాయట్స్లో ఆవిడ ఇంటి మీద దాడి చేసి, ఎవరు దాడి చేసింది? వారి నైబర్హుడ్లో ఉన్నవారు. ఓకే. వీళ్ళు పాల వ్యాపారం, వీళ్ళ దగ్గర నుంచి పాలు కొనుక్కునేవాళ్ళు. గుజరాత్ రాయట్స్లో ఆవిడ ఇంటి మీదకి దాడి చేసి ఆవిడ కళ్ళ ముందు ఆవిడ తల్లిని చంపి రేప్ చేసి చంపటము, ఈవిడని రేప్ చేసి ఈవిడ ఆ 2 ఏళ్ళ 3 ఏళ్ళ బిడ్డని రాయి పెట్టి తల పగలగొట్టి చంపివేసి ఈవిడని మానభంగం చేసి, ఇక అది నాకెందుకు గుర్తులేదంటే చదివే ధైర్యం లేక వదిలేశాను నేను మధ్యలో. ఇంత కిరాతకంగా ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ ముస్లింగా పుట్టింది అంతే, ఈవిడ తప్పు. దీంట్లో ఈవిడ ప్రొవోక్ చేసింది. కానీ గోద్రాలో వాళ్ళు అంటున్న దారుణాల్లో ఈవిడ భాగస్థురాలు a mother of a child, expectant mother, living in her home. ఆవిడ్ని దాడి చేసి ఆవిడ్ని ఇంత అన్యాయంగా, దుర్మార్గంగా, కిరాతకంగా ఆవిడ లైఫ్ని నాశనం చేసి ఆవిడ కుటుంబ సభ్యులను హతమార్చి ఆవిడ చంటి బిడ్డని చంపేసి ఇంత చేస్తే హంతకులని గుజరాత్ బయట జరిగిన కన్విక్షన్, గుజరాత్లో ఆవిడకి న్యాయం జరగదు, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడదు అని సుప్రీంకోర్టే అనుకుంటా నిర్ణయం తీసుకుని ఆ కేసు విచారణ రాష్ట్రం బయట జరిపించి హంతకులు ఎవరినో చెప్పి వాళ్ళకి జీవిత ఖైదు విధిస్తే, కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి. జీవిత ఖైదు అంటే జీవించి ఉన్నంత కాలమా 14 ఏళ్ళ, అవును. ఆ టెక్నికల్ థింగ్స్ని మనం
లాయర్లకు వదిలేద్దాం. ఎందుకంటే ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ టు సే ఆన్ బోత్ సైడ్స్. మన దేశంలో చట్టము నువ్వు మెరుగైన మనిషిగా మారటానికే శిక్ష. హత్య చేసిన అంత కిరాతకంగా ఉన్నా ఈ 14, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు నువ్వు లోపల ఉన్నప్పుడు నీకు ట్రైనింగ్ ఇచ్చి, ఓరియంటేషన్ ఇచ్చి, ఒక మంచి మనిషిగా నేను బయటకు పంపించాలి. చచ్చిపోయేదాకా ప్రిజన్లో ఉండాలి అన్నది చట్టం యొక్క ఉద్దేశం కాదు నాకు తెలిసి. వీళ్ళని బయటకు పంపించారు. యాజ్ ఎ సెడ్, దాని వెనక టెక్నికల్ థింగ్స్ని బోత్ వేస్గా అనలైజ్ చేయొచ్చు. బయటకు వచ్చిన వాళ్ళకి సన్మానం చేశారు. బయటకు పంపించటం అన్నది ఒకటైతే, ఆ వచ్చిన వాళ్ళకి సన్మానం చేశారు. బయటకి ఎప్పుడు వచ్చారు? లైక్ 14 years అయ్యాక వచ్చారా, లేకపోతే టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ సర్వ్ చేశాక వాళ్ళకి క్షమాభిక్ష అంటారు కదా, అంటే ఒక మర్సీ ఇచ్చి. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి క్షమాభిక్ష? సో అండ్ సో మనిషిని చంపేసిన వాళ్ళకి ఒక క్షమాభిక్ష వీళ్ళే ఇవ్వచ్చాయండే కదా. ఎవరు వీళ్ళే అంటే? చేసిన వాళ్ళే, హత్య చేసిన వాళ్ళే ఒక క్షమా వదిలేసే వచ్చాయండి కదా వాళ్ళని. అంటే ఆ రోజు అప్పుడు అసలు వాళ్ళు చేసిన తప్పే లేదు కదా. ఇప్పుడు ఒక మనిషిని గోద్రా రైలు మీద మీరు దాడి చేసి మంటలు అంటించి మా రామభక్తులని మీరు చంపేశారు కాబట్టి మీ మీద దాడి చేస్తున్నాము అని అంటే ఒక లింక్ ఉంది. న్యాయం అంటలేదు, ఒక లింక్ ఉంది. గోద్రాలో రైల్లో వెళ్తున్న మసీదును పడేసి అక్కడ టెంపుల్ కట్టడానికి ఆ ఉద్యమంలో భాగంగా ఉన్న వాళ్ళని ఎవరో ముస్లింలు దాడి చేశారు కాబట్టి మా ఇంటి పక్కన ఉన్న ముస్లింలను మేము చంపుతాము. క్షమాభిక్ష క్వశ్చనే లేదు కదా, క్షమించటం క్వశ్చనే లేదు కదా. వీళ్ళకి ఏం సంబంధం? ఒక బిడ్డ తల్లి ఇప్పుడులో ఉంది. మన సమాజంలో చిన్న మనోభావాలు ఎవరో ఎక్కడో చేశారన్నప్పుడు ఆ మనోభావాలు పెట్టుకొని అది దెబ్బతిన్నాయని వీళ్ళు కేసులు వేసే టైంలో వీళ్ళు ఏం చేశారని వీళ్ళని చంపడానికి వీళ్ళకి ఇక్కడి నుంచి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ అలా చంపిన వ్యక్తులని 14 ఏళ్ళలో 16 ఏళ్ళలో వాళ్ళు జైల్లో ఉన్నాక వాళ్ళని వదిలేయటానికి కారణాలు ఏం చెప్పారు? వీళ్ళలో బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు మంచివారు, హత్య చేశారన్న మాట వదిలేసి, కాబట్టి వీళ్ళని వదిలేయటము తప్పు కాదు. ఆ రీజనింగ్ ఇచ్చారు, ఇట్స్ డాక్యుమెంటెడ్. క్వశ్చన్ చేయలేదా? చేస్తూ ఉన్నారు, కానీ ఎఫెక్టివ్గా క్వశ్చన్ చేసే జుడిషియల్, పొలిటికల్, సోషల్ అట్మాస్ఫియర్ లోపించింది ఈరోజు. అలా చేస్తే వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చింది. నేను ఐఎమ్ ఆఫ్ ద వ్యూ, ఎంత దారుణమైన నేరం చేసినా కూడా punishment is to improve people. So at some point they should be allowed into society అన్నది నేను నమ్ముతారు. ఎవరు ఏంటి అన్న కాంటెక్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును, బిడ్డ తల్లిని రేప్ చేసిన వాళ్ళు, బిడ్డను చంపేసిన వాళ్ళు, ఆ తల్లి ఒక తల్లిని మానభంగం చేసి చంపేసిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ లోపలే పెట్టాలి అని లోపల ఒక గట్టిగా కోరిక ఉంటుంది చాలామందికి. నేను అంటాను, పనిష్మెంట్ ఉద్దేశం అన్నది టు ఇంప్రూవ్ దెమ్. కాబట్టి సైకాలజిస్టులు చెబితే దే హ్యావ్ ఇంప్రూవ్డ్, దే ఆర్ షోయింగ్ రిమోర్స్, దే ఆర్ నో లాంగర్ ఎ డేంజర్ టు సొసైటీ, వాళ్ళను వదలాలి అన్నది ఐ బిలీవ్ ఇట్. యా, ఆఫ్ కోర్స్, దట్స్ రీజన్. కానీ వాళ్ళ కులం కాబట్టి వదలాలని నేను ఒప్పుకోను. ట్రూ. వాళ్ళు దే ఆర్ బెటర్ హ్యూమన్స్, వాళ్ళు చేసింది తప్పని తెలుసుకున్నారు, ఒక న్యాయబద్ధమైన జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళని బయటకు పంపించినప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ అన్న కండిషన్స్తో పంపించడానికి ఐఎమ్ ఫర్ ఇట్. వీళ్ళు కానీ బయటకు పంపించింది మంచి వాళ్ళుగా ఉంటారని కాదు, బ్రాహ్మణులుగా పుట్టారు కాబట్టి అన్న ఒక
ఆర్గ్యుమెంటేషన్ చొప్పించి సరే బయటకు పంపించారు. వాళ్ళు బయటకు రాగానే హీరోస్గా వాళ్ళకి వెల్కమ్ చెప్పారు. యు సీ ద డిఫరెన్స్. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. గాంధీ గారు హంతకుల్ని మహాత్ములు అంటాము, రేపిస్టులు హంతకుల్ని బయటకు వచ్చినప్పుడు వాళ్ళని అప్లాస్తో పిలవటము. ఇది తప్పు కాదనే వాళ్ళకి ఇళ్లలో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పుట్టిందే ఆడవాళ్ళకి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఆడపిల్లలు సమాన హక్కులు పొంది ఉంటారో లేదో కానీ వాళ్ళని వాల్యుబుల్గానే చూసుకుంటారు. మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనండి, ఆస్తి అనండి, ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నమే ప్రతి కుటుంబం చేస్తుంది. ఎంత మారిపోయింది దేశం, ఎంత దిగజారిపోయినాయి విలువలు. వీటన్నిటినీ ఒక ఎకో సిస్టంలోనే మనం చూస్తాం. దైవ దూషణ, మనోభావాల కించపరచటాలు, మా మతాన్ని ఏమీ అనకూడదు, నువ్వు నా మతాన్ని అంటున్నావు అని అంటే నువ్వు మిగతా మతాలని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అంటే ఈ కంత్రి ఆలోచన రహితంగా చేసే ఆలోచన ఇది. ఇప్పుడు నేను మా తాతలు పుట్టింది హిందూ మతంలో, కులంలో. రెండు వైపులా మా అమ్మగారి తండ్రి గారు కానీ మా నాన్నగారి తండ్రి కానీ ఇద్దరు కూడా తమ మతాన్ని తమ కులాన్ని వదిలేసుకున్నారు. అంటే మా తల్లిదండ్రులు పుట్టింది కులం మతం లేని కుటుంబాల్లో, ఆ కుటుంబంలో పుట్టింది నేను. సో నాకు మతంతో కులంతో సంబంధం లేదు. నేను హేతువాదిని. కానీ వాడేమంటాడు, నువ్వు నా మతాన్ని అంటున్నావంటే నువ్వు క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నావు, నీకు క్రిస్టియన్లు డబ్బులు. అరే బేవకూఫ్, క్రిస్టియన్లకు సపోర్ట్ చేస్తారా, నాస్తికులకు చేయరా? యేసు ప్రభువు లేడు, ఆయన తండ్రి లేడు అని చెప్పే వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఇస్తారా అన్న ఆలోచన కూడా లేనివాడి నువ్వు. అవును. ఏ మతం లేని వాడిని నేను అని గుర్తించలేని ఉన్మాదంలో నువ్వు ఉన్నావు. నీకు కులం, మతం, రాజకీయ పార్టీ లేకుండా నీ ప్రపంచం లేదు నీకు. నన్ను అన్నావో లేదో కానీ పక్కనోడికి హెల్ప్ చేయకూడదు, అది వాళ్ళ పాయింట్. నేను రిపీటెడ్గా చెప్పాను, అరే నీ జిప్పు ఊడిపోయిందిరా అని నీకు చెప్తే నా జిప్పు గురించి ఎందుకు చెప్పావు, వాడి జిప్పు గురించి చెప్పలేదు. గాట్ ఇట్. అంటే వీళ్ళు మనుషులేనా? అవును. వీళ్ళు సమాజంలో బతికే వాళ్ళేనా? ఇటువంటి వాళ్ళతో నిండిపోయింది వాళ్ళ సోషల్ మీడియా. అవును. వీళ్ళకి మార్గదర్శకులుగా ఆలోచన పరులు లేరు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పార్టీలో ఊడిగం చేస్తున్నారు. మేధావులు, నేను ఇందాకన్న మాటే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మేధావులు ఎక్కడున్నారు? పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, మతాల నాయకులు ఉన్నారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, ఆలోచనలని ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాళ్ళు, అది చేయాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? ఒక వర్గానికి కొమ్ము కాసే వాళ్ళే మనకి ఈరోజు కనిపిస్తున్నారు. డిస్ఇంటరెస్టెడ్ పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ లేరు. ఇట్ ఈస్ అ కొలాప్స్ ఆఫ్ సివిల్ సొసైటీ. నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడే ప్రజా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని ప్రభుత్వం దగ్గర నుంచి రాయబారానికి సపోర్ట్ కోసం పంపించారు. మీరు ఒక ఎన్జిఓ పెట్టండి, మీకు బిల్డింగ్ వస్తుంది, 1-2 జీపులు ఉంటాయి, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ అని లంచాలు ఇవ్వటానికి. జన విజ్ఞాన వేదిక కూల్ డ్రింక్స్కి వ్యతిరేకంగా, షుగర్ డ్రింక్స్కి వ్యతిరేకంగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా, ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ జన విజ్ఞాన వేదిక. చాలామంది నేను జన విజ్ఞాన వేదిక మెంబర్ అనుకుంటారు, కాదు. కానీ వారి కార్యక్రమాలకి నన్ను పిలిస్తే నేను వెళ్తాను. నా మిత్రులు చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ నా మిత్రులే, బట్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్.
జన విజ్ఞాన వేదిక షుగర్ డ్రింక్స్కి వ్యతిరేకంగా, అట్లాగే హెల్త్ డ్రింక్స్ అంటూ బోర్న్విటాలు హార్లిక్స్లు ప్రమోషన్కి వ్యతిరేక, ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందో, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేయటానికి వీల్లేదో దాని గురించి 25 సంవత్సరాల ముందు నుంచి మాట్లాడుతుంటే ఈ కూల్ డ్రింక్ కంపెనీలు వాళ్ళు మనుషులను పంపించారు జన విజ్ఞాన వేదికకి, మీకు మంచి ఆఫీస్ కట్టి పెడతాము, మీరు ఈ క్యాంపెయిన్స్ ఆపేసేయండి అని. అటువంటి పని ప్రభుత్వాలు చేసినాయండి, అటువంటి పనులు ప్రభుత్వాలు చేసినాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఓపెన్గా ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు మాయమైపోయారు. అయితే భయపడ్డారు, లేకపోతే అమ్ముడుపోయారు. ఇది జరిగింది. సో హౌ టు కిల్ ఎ సొసైటీ? యు కిల్ ఎ సొసైటీ బై అటాకింగ్ ద ఫ్రీ థింకర్స్ అండ్ ది ఇండిపెండెంట్ థింక్. మీరు ఏ రకంగానూ యూ డోంట్ హ్యావ్ టు అగ్రీ విత్ దెమ్. Nobody is obliged to agree with anyone. But we should all be free to think and express our thoughts. ఇది కాన్షియస్గా మాయమైపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు దేశంలో దేన్నైతే రవీష్ కుమార్ గోధి మీడియా అంటాడో, the top 35 TV channels of the country are owned by 2 industrial groups. Okay. 2 industrial groups own the top 35 TV channels of the country. మీరు నంబర్ 36 చూడరు, మీరు ఫస్ట్ 10లోనే ఉంటారు. మీరు అవును. వాళ్ళందరూ కూడా ఒక స్పోక్స్ పర్సన్స్ని యాంకర్స్గా పెట్టుకొని వాళ్ళతో డిబేట్లు నడిపిస్తూ, ఒకప్పుడు అరుంధతి రాయ్ని డిస్కషన్కి పిలిచేవాళ్ళు. ఐ హ్యావ్ మెనీ డిసగ్రిమెంట్స్ విత్ హర్, బట్ ఆవిడని పిలిచేవాళ్ళు. ఇవాళ ఆవిడ ఎందుకు లేదు? ఒకప్పుడు ఐ డు నాట్ అగ్రీ విత్ గవర్నమెంట్ అనే వాళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు. ఇవాళ అటువంటి వాళ్ళు పొలిటికల్ పార్టీ లీడర్స్ అయితేనే వస్తారు. ఫ్రీ ఇంటెలెక్చువల్స్, థింకర్స్ have been pushed out of public debate, or they have been bought out. We are facing the consequences of that. Ivala political parties kabja chesinai. Whereas I started our interview telling you I'm against political parties. అవి పార్టీ స్వామ్యాన్ని నడుపుతాయి, అవి ప్రజాస్వామ్యాన్ని నడపవు. ప్రజల యొక్క బ్యాక్వర్డ్నెస్ మీద డిపెండ్ అయ్యి ఫ్లరిష్ అయ్యేవి పొలిటికల్ పార్టీస్. ప్రజల యొక్క బ్యాక్వర్డ్నెస్ ఏమిటి అని అంటే కులం, మతం, వీటి మీద యాంటీ డెమోక్రాటిక్ అథారిటేరియన్ ఐడియాస్, దాన్నే సంస్కృతి పేరుతో, ట్రెడిషన్స్ పేరుతో. పొలిటికల్ పార్టీస్కి పంచాంగాల శ్రవణం ఎందుకండి? మూఢనమ్మకం కదా. కానీ ప్రతి పొలిటికల్ పార్టీ ఉగాది రోజు తన పార్టీ ఆఫీస్లో ఒకరికి డబ్బులు ఇచ్చి కూర్చోబెడితే వాడు నువ్వే అధికారంలోకి వస్తాడు అని చెప్పేసి పోతాడు వాడు. 4 పార్టీలకి సేమ్ చెప్తే మళ్ళీ సైన్స్ అంటున్నావుగా. అవును, ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ అది నేను చెప్పా అంటారు. అంటే 4కి నువ్వే గెలుస్తావు అంటే సాధ్యం కాదు కదా. అవును. సో 3 తప్పు, 1 కరెక్ట్. తెలుగుదేశం పార్టీకి ఆస్థాన జ్యోతిష్యుడు ఒకడు ఉండేవాడు, శ్రీనివాస గార్గే అని. అతను 3 సార్లు తప్పు చెప్పాడు, ఇక మానేశారు అతని పిల్లాడు. ఓకే, ఎక్స్పోజ్ చేసాం మేము. అవును, ఇతను చూడు వస్తున్నాడు, చెప్తున్నాడు, హీఈస్ నాట్ సక్సీడింగ్ అని. ములుగు అని ఒకడు ఉండేవాడు, చనిపోయాడు. చాలా పెద్ద దుర్మార్గుడు. ఎందుకు దుర్మార్గుడో చెప్తాను. 95% 90% నా ప్రెడిక్షన్ రేట్ అని అతను చెప్పుకుంటే మిగతా వాళ్ళు
దాన్ని రిపీట్ చేసేవాళ్ళు. నేను లిస్ట్ చేశాను 90% తప్పులు. ఇదేమో అబద్ధాలు చెప్పటం. ఓకే. నేను దుర్మార్గుడని ఎందుకు అంటున్నానంటే బేయాస్ నది పంజాబ్లో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఒక కాలేజ్ అవుటింగో పిక్నిక్కో వెళ్ళారండి. దే వెంట్ టు పంజాబ్. పాపము నదిలో ప్రవాహాన్ని ఇట్ వాజ్ స్టాప్డ్ ఎట్ ఎ బరాజ్ సమ్వేర్. సో కాస్త ఎంటీగా ఉంది, కాస్త నీళ్ళు ఉన్నాయి, బట్ రాళ్ళు ఉన్నాయి. ఈ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. పిల్లలు ఏం చేస్తారో అది చేస్తున్నారు. యంగ్ పీపుల్, పిల్లలు కాకపోయినా యూత్. అక్కడెక్కడో అలారం ఇవ్వకుండానో అలారం ఇస్తే వీళ్ళకి వినపడకుండానో వాటర్ని రిలీజ్ చేశారు. సో దీస్ యంగ్ పీపుల్ వర్ కాట్ ఇన్ ద వాటర్. 14 మంది చచ్చిపోయారు అనుకుంటా. సో వీ హ్యావ్ విజువల్స్ ఆఫ్ దట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ న్యూస్ పేపర్ రిపోర్ట్, దీస్ ఆర్ విజువల్స్, వీడియోస్. మన పిల్లలు, మన యంగ్ పర్సన్స్, హైదరాబాద్ దగ్గర ఉంటున్న వాళ్ళు అట్లా నీళ్ళలో కొట్టుకుపోతున్నారు, చచ్చిపోయారు. కొంతమందిని ఆదుకునే వాళ్ళు ఆదుకున్నారు, కొంతమంది ఇట్ వాస్ నాట్ పాసిబుల్. ఇట్స్ అన్ ఇమ్మెన్స్ ట్రాజడీ. ఈ దరిద్రుడు నెక్స్ట్ డే, నేను ఎప్పుడో చెప్పాను, నా మాట వింటే వీళ్ళందరూ రక్షించబడేవాళ్ళు. దిస్ రాస్కల్ సెడ్ దిస్. ఏమి చెప్పాడు వీడు అని నేను అప్పటికి 3 సంవత్సరాలకి పూర్వం నుండి వీడు ఏం చెప్పాడో ఐ డాక్యుమెంట్. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ ములుగుగాడు ఉగాది రోజున ఏ టీవీ ఛానల్కి వెళ్ళి ఎంతెంతసేపు మాట్లాడాడు? 40-43 నిమిషాలు. ములుగు ఇచ్చిన పంచాంగం, దాంట్లో బేయాస్ నది కానీ పంజాబ్లో జరగబోయే ట్రాజడీ గురించి కానీ ఎక్కడైనా చెప్పాడా అని ఎక్కడా లేదు. ఒక ఛానల్లో నా నోట్స్ ఉన్నాయి, 200 పేజీల నోట్స్ ఉన్నాయి. ఒక ఛానల్లో 43 నిమిషాల పాటు పంచాంగ శ్రవణం చేసినప్పుడు జలగండాలు ఉంటాయి అన్నాడు. ఒక పంచాంగంలో జలగండం అన్నాడు. భూమి మీద పంచాంగము ప్రపంచానికి చెప్పేది, ఆ సంవత్సరం పాటుకి చెప్పేది. భూమి మీద 3/4 ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కవర్డ్ బై వాటర్. 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. అవును. అప్పుడు 800 కోట్ల మంది భూమి మీద, అప్పటి లెక్క. 800 కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది నీటి దగ్గర ఉంటారు? దాదాపు అందరూ కూడా వెన్ యూ సర్వే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిటీస్ ఒక వాటర్ సోర్స్ దగ్గర ఉంటారు. దట్స్ ద లివింగ్ థింగ్. యూ కాంట్ సివిలైజేషన్ అదే. ఎగ్జాక్ట్లీ. సో నదుల ప్రవాహాన్ని చూసుకుని అక్కడ ఊళ్ళు, అక్కడ నగరాలు, సముద్ర తీరం. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. యా. సో 800 కోట్ల మందిలో ఒక గాలి లెక్కకి చెప్తున్నాను, 400 కోట్ల మంది నీళ్ళ దగ్గర ఉంటారండి. స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా సముద్రంలో చాలా మంది కొట్టుకుపోతారండి, చచ్చిపోతారండి. అలా వచ్చి గుంజుకెళ్ళిపోతారు. అవును. జలగండము అంటే ఒక 300-400 కోట్ల మంది నీళ్ళ దగ్గర బతికే వాళ్ళకి డేంజర్ ఉన్నట్టుగా ఒక 4 పదాలు చెప్పాడండి. ఈ దరిద్రుడు ఈ 14 మంది చనిపోతేనో, ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ సంథింగ్ అరౌండ్ 14 పీపుల్. నేను చెప్పింది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది. వ్యాపారానికి వాడుకుంటున్నాడు మనుషుల చావుల్ని. నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది. నా మాట వినుంటే ప్రాణాలు దక్కి, పాపం మన బిడ్డలు చచ్చిపోయారన్నాడు. దిస్ కౌండ్రల్ మేడ్ నో మెన్షన్ ఆఫ్ ఎనీథింగ్
విచ్ వుడ్ జస్టిఫై దట్ క్లెయిమ్. రైట్? అవును, ఎందుకు చేశాడు? పబ్లిసిటీ కోసం, తన వ్యాపారం కోసం చేశాడు. అందుకనే నేను అనేది జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళ పట్ల ఎడ్యుకేషనల్ అప్రోచ్ ఉండాలి. అవును, వాస్తవాలు ఇవి, స్కూల్లో మనం నేర్చుకుంది ఇది, అబద్ధం మీద జరిగేది నిజం అయ్యే అవకాశం లేదు. కానీ నిన్ను మోసం చేస్తున్నాడు చూడు, వాడు నేరపూరితమైన ఇంటెన్షన్తో మోస్ట్ ఆఫ్ ద టైం చేస్తున్నాడు. జ్యోతిష్యాన్ని నిజంగా నమ్మి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు టీవీలో స్లాట్లు కొనుక్కుని రారు. వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇచ్చి 4 అసిస్టెంట్లతో ఫోన్లో ఆన్సర్ చేయించి చేసేవాళ్ళు కాదు. మీతో 15-20 లక్షలు ఖర్చు పెట్టించి యాగాలు చేయించేవాళ్ళు వాళ్ళు కాదు. సో జ్యోతిష్యం అబద్ధం అని అంటాం ఒకటి, జ్యోతిష్యం పేరుతో మోసం జరుగుతుందంటాం ఇంకొకటి. అవును, దర్ ఇస్ అ డిఫరెన్స్ అండ్ సమ్వన్ హ్యాస్ టు ఎక్స్పోజ్ ఇట్. సో ఒక పక్కన మూఢనమ్మకాలు, రెండో పక్కన మనోభావాలు, మూడో పక్కన మోసాలు. మూఢనమ్మకము ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేటింగ్ పీపుల్. వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఇప్పుడు వాళ్ళ నమ్మకం ఇంకొకటి అయినంత మాత్రాన వాళ్ళ శత్రువులు కాదు, మనం వాళ్ళకి శత్రువులం కాదు. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ కంటిన్యూస్ డైలాగ్. నేను నేర్చుకున్నది, నువ్వు చదువుకున్నది నేను గుర్తు చేస్తున్నాను నీకు, ఆలోచించుకో. అవును, మనోభావాలు అంటారా, నేను మీకు చెప్పాను కదా, ఇవేవి కోర్టులో నిలవు. పోలీస్ స్టేషన్ వరకు రప్పించటం, స్టేషన్ బెయిల్ ఇవ్వటం వరకే నడుస్తుంది. తర్వాత మనకి ద ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇన్ ఇండియా. చాలా దేశాల్లో ద లీగల్ సిస్టమ్ గోస్ ఎట్ ఎ స్లో పేస్. ఇండియాలో ఇట్ గోస్ ఎట్ ద పేస్ ఎట్ విచ్ కాంటినెంట్స్ మూవ్. 1,00,000 సంవత్సరాలకి 2 ఇంచులు కదులుతుంది చూడండి. నెవర్ ఎండింగ్ లాగా, లేకపోతే వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి నెక్స్ట్ జనరేషన్ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని వెపనైజ్ చేసేవాళ్ళు. మూడవది మోసపూరితంగా దీని మీద వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళని పోలీసులు పట్టుకోవాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, కానీ వీళ్ళలో ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే కదా పట్టుకున్నది. అట్లా ఉంటుంది అనమాట. సో ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పీపుల్ నీడ్స్ టు బి స్టాప్డ్. సో వీ హ్యావ్ వన్ సెగ్మెంట్ అనమాట, ఎస్ ఆర్ నో అని. సో కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, మీరు ఎస్ అనుకుంటే ఎస్ బోర్డ్ చూపించచ్చు, నో అనుకుంటే నో బోర్డ్ చూపించచ్చు. సో ఎస్ ఈజ్ గ్రీన్ అండ్ నో ఈజ్ రెడ్. ఎవరికి చూపించాలి? జస్ట్ మీకు నాకు చూపించండి, ప్రేక్షకులకు చూపించండి అంతే. సో ఇలా అంటే ఎస్ అని, యా ఇలా ఇలా అంటే నో అని. యా, రెడ్ షోస్ అదర్స్ అంటే డిఫరెంట్ వేస్ షోస్ నో, అండ్ ఎస్ ఇస్ గ్రీన్. యా, ఓకే. ఫస్ట్ క్వశ్చన్, ఇదంతా పబ్లిక్ బేస్డ్ మీద తీసిన క్వశ్చన్స్ అనమాట. బాబు గారు అమ్ముడు పోతారా? డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేణుస్వామి గారు వచ్చి మీకు ఒక ₹1,00,00,000 ఇచ్చి నా పాడకు నన్ను వదిలేసి, వేణు చెప్పేదంతా కరెక్ట్ అని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీకు. సో ₹1,00,00,000 ఇచ్చారు. సో ఇలా మీరు దాన్ని అమ్ముడిపోతారా మీరు డబ్బులు? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళని ఇట్లా పెట్టి కొడతారు. ఇది ఎస్ నో క్వశ్చన్, బుద్ధి లేని ప్రశ్న. ఓకే, నేను ఎవరిని, నా విలువ ఏంటి తెలియని బుద్ధి లేని వెధవ అడిగిన ప్రశ్న. కాబట్టి ఇది పెట్టి కొడతా, మాడు పగలు కొడతా. కూల్. సో బాబు గారిని ఫ్యూచర్ మూవీస్లో చూడగలమా? ఫ్యూచర్ మూవీస్లో చూడగలమా? ఇది తెలీదండి, కాబట్టి ఇట్లా గుండ్రంగా చెప్తాను. వాట్ అబౌట్ మీ ఇంట్రెస్ట్? మూవీ ఆఫర్స్ వస్తే డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? నా పర్సనాలిటీ బేస్ చేసి ఒక సినిమాలో క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, ఖుషి సినిమాలో. ఎగ్జాక్ట్లీ. 1-2 సార్లు మై వైఫ్ వాజ్ అన్ యాక్ట్రెస్. ఓకే. తను ఒక సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నన్ను కూడా యాక్ట్ చేస్తావా అని అడిగారు. ఓకే. ఒక సాంగ్లో నన్ను ఇంక్లూడ్ చేశారు. కానీ మనకు రాదండి, మనకు రాదు. సో వైజాగ్లో రోడ్డు మీద ఏదో చేయించారు నన్ను. ఓకే. అంటే లైట్ తీసుకోండి, నేను చూస్తాను, ఇది ఐఎమ్ ఎంటర్టైన్ బై వాచింగ్ వాట్ యూఆర్ డూయింగ్.
ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్ అని చెప్పాను. ఓకే నాకుగా నేను ఉండేటటువంటి ఇది ఉంటే ఐఎమ్ గుడ్ విత్ దట్. ఓకే ఇప్పుడు ఖుషి మూవీ గురించి వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఎనీవే, బట్ మధ్యలో వచ్చేసింది కాబట్టి అడుగుతున్నా. ఖుషి మూవీ దీంట్లో అది ఎవరు చూసినా తెలిసిపోతుంది మీరు హీరో ఫాదర్ మీ క్యారెక్టర్ పెట్టారని. దాంట్లో ఆయన ఇచ్చే స్పీచ్లు, యా ఆల్మోస్ట్ దాని వర్డ్స్ నా ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఉన్న నా స్పీచెస్ నుంచి తీసుకున్నాను. టు దట్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్, యా బట్ నాట్ హౌ దే షేప్ దట్ పర్సనాలిటీ ఇన్ ద మూవీ. ఓకే అది నేను కాదు. మీరు కాదు, బట్ మిమ్మల్ని ఆధారంగా తీసుకున్నారనేది అది అందరికీ తెలిసిపోతుంది. అంటే ఇట్స్ రివ్యూడ్ దట్ వే. సో దానికి మిమ్మల్ని ఏమైనా అడిగారా, వాళ్ళు అప్రోచ్ అయ్యారా? మీ ఇలా పెట్టి తీస్తున్నాం, లేదు. ఏమీ ఇంటి కూడా ఇవ్వలేదు? నా భార్య ఇంటికి వచ్చి అరే నీ పర్సనాలిటీ బేస్ చేసుకుని సినిమా తీశారంటే తెలుసా అని తను నన్ను అడిగింది. తెలీదు అన్న. ఈవెన్ ఆ మనిషిని చూస్తే కూడా సేమ్ స్పెక్స్, మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ లుక్ లైక్ అన్నమాట. సో తెలుసుకోవాలి అక్కడ. అవును, ఇట్స్ నాట్ మై పర్సనాలిటీ, యా బట్ ఇట్ ఈస్ షేప్డ్ ఆఫ్టర్ మీ. యా దట్ ఈస్ ఫర్ షూర్. మీ ఇలా షేప్ చేశారా ఆయన్ని? నేను యాక్చువల్లీ ఐ డిడ్ ఎ లాంగ్ ఇంటర్వ్యూ అబౌట్ దాట్. నేనేమన్నానంటే అది నేను కాదు, నేను అవ్వాల్సిన అవసరం లేదు, నా పేరు లేదు. అవును. సో ఇట్స్ నాట్ ఎ బయోపిక్, సో ఐ డోంట్ హ్యావ్ టు అబ్జెక్ట్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఈస్ నాట్ మీ. ఎందుకంటే అక్కడ హేతువాది కమ్యూనిస్ట్గా చూపించారు. ఆ కమ్యూనిస్ట్ ఇంట్లో అయన్ ర్యాండ్ ఉంటుంది. అయన్ ర్యాండ్ ఈజ్ యాంటీ కమ్యూనిస్ట్. ఓకే. నేను హేతువాదిని, హ్యూమనిస్ట్ని. నేను యాంటీ అయన్ ర్యాండ్, నేను యాంటీ కమ్యూనిస్ట్. ఓకే. సో అది నేను కాదు. మీరు కాదు. అట్లాగే సినిమా చివరిలో ఈ వ్యక్తి కాంప్రమైజ్ యా యాక్సెప్ట్ చేస్తా. అవును. నా లైఫ్లో నేను ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు, ఏ విషయంలోనూ కాలేదు. చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ. సో అది నేను కాదు. ఓకే. కాకపోతే డైరెక్టర్కి ఆ లిబర్టీ ఉంటుంది పర్సనాలిటీని షేప్ చేయటం. ఆయన నా పేరు పెట్టలేదు కదా, అవును. సో ఐ కాన్ డిసైడ్ హౌ హీ షుడ్ క్రియేట్ దట్ క్యారెక్టర్. అవును. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మానవవాదులు, హేతువాదుల క్యారెక్టరైజేషన్ మోర్ సింపథెటిక్గా కానీ మోర్ నాలెడ్జబుల్గా కానీ చేస్తే బాగుండేదేమో అని. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి రెండో వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు డబ్బులు లేకుండా అందరికీ ప్రవచనాలు చెప్తాడు అని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాను. హేతువాదిని డబ్బులు తీసుకుంటారా? ఎగ్జాక్ట్లీ. నువ్వు హేతువాదిని క్రియేట్ చేసినప్పుడు ఆ కన్సిడరేషన్ నీకు ఉండాలి కదా. అవును. మా డబ్బులే ఖర్చు అవుతాయి, రైట్. రెండోది అన్కాంప్రమైజింగ్గా ఉండటము అన్నది మోస్ట్ రేషనలిస్ట్ లివ్ లైక్ దట్. అలా కాకుండా ఇంకో రకంగా ఇన్ ఎ న్యూయాన్స్డ్ వే చూపించారు. మరీ అంత ఖండించాల్సినది లేదు. కానీ టీవీ స్టూడియోలో నన్ను బేస్ చేసుకుని క్రియేట్ చేసిన క్యారెక్టరు తిడతాడు. ఓకే. నేను తిట్టడం చూసారా ఏ టీవీ ఛానల్లో అయినా? లేదు. లేదు కదా. యూఆర్ జస్ట్ ఎక్స్పోజింగ్ దెమ్, దట్స్ ఆల్. యా. సో లైక్ ఐ సెడ్, most humanist rationalists go to a public event not to fight, they go to educate. Adi, I think in this film they did not show it. In a way it could have been, because reality is like but like I said, I can't quarrel with the director's choice, number one, of creating a character. Number two, despite my objections, I feel honored that a film director who I have never met, I don't know, నేను తెలుగు సినిమాలు చూసేదే చాలా తక్కువ. మా ఇంట్లో కూడా టీవీ పెట్టుకుని సినిమాలు చూసినప్పుడు నేను వేరే ఏదో చేసుకుంటా ఉంటా. సో ఐ ఫీల్ ఆనర్డ్ దట్ a filmmaker who made a big budget movie created an important personality, at least to start with, from my personality and my public activities.
ఆ మేరకు ఐ రికగ్నైజ్ ది ఆనర్. అంతవరకు ఐ విల్ సే. సో బిగ్ బాస్ స్క్రిప్టెడా? నో అండి. నోనా? అది ఈ ప్రశ్న వేసేవాళ్ళు ఒకటి ఆలోచించాలి. మీరు 3 గంటల సినిమానో 2.5 గంటల సినిమానో దానికి స్క్రిప్టు బాహుబలి ఉందండి. బాహుబలికి స్క్రిప్టు రాజమౌళి గారు నాన్నగారు రాశారు. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు ఈ స్క్రిప్ట్ గురించి? సంవత్సరంన్నర స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఏ సినిమాకైనా కూడా స్క్రిప్ట్ రైటర్ ఒక 6 నెలలు 8 నెలలు తీసుకుంటారు. 2 గంటలు 3 గంటల సినిమాకి. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే బిగ్ బాస్ అన్నది 18 గంటలు మెలకువగా ఉన్నవారు. తెలుగు బిగ్ బాస్కి 100 రోజులు ఉంది, మామూలుగా 60-70 రోజులే. నేనున్నది 63 రోజులు. అవును. Actually, full life cycle of Big Brother show or Big Boss is around the 50 days. 18 గంటల పాటు 16 మంది బిగినింగ్లో, స్లోగా 5గురికి వస్తుంది. వీళ్ళు ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని ఎవరైనా రాయగలిగే అవకాశం ఉందా? డూ యు నో బిగ్ బాస్ షోకి 400 మంది ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ ద సెట్స్ ఎవ్రీ డే ఇన్ 3 shifts. 150 మంది కెమెరామెన్, సౌండ్ పీపుల్. ఇట్ ఈస్ అ ప్లాన్డ్ షో. సైకాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఈ యాక్టివిటీ, ఈ గేమ్, ఇది చేస్తే వాళ్ళ కోపాలు వస్తాయి, ఇది చేస్తే వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇవాళ వీళ్ళతో లవ్ ఆడించాలి, రేపు వీళ్ళతో దెబ్బలాట చేయాలి అన్నవి డెఫినెట్. దోస్ ఆర్ నాట్ స్క్రిప్టెడ్. ప్లాన్డ్, వెల్ ప్లాన్. ఇంపాసిబుల్ టు స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరైనా చెప్పారా అంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి కదా. అవును. నాకేమైనా చెప్పారా మీరు ఇలా చేయాలి? అవును. నేను యాక్చువల్లీ బిగ్ బాస్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాతో ఏంటండి మీకు, నాకున్నాయే 3-4 జతల బట్టలు, అది రోజుకి 4 సార్లు మార్చుకునే వాళ్ళని మీరు తీసుకొస్తారంట. నాకున్నాయే అన్నీ. వాళ్ళు ముఖానికి పౌడర్ పూసుకుంటారు, నేను జుట్టు కూడా దూకోను. నన్ను ఎట్లా మీరు ఇంటిగ్రేట్ చేస్తారు? నాకు పాటలు రావు. మా ఆవిడ ఇప్పటిదాకా 15 ఏళ్లలో నాతో డాన్స్ వేయించలేకపోయింది. మీరేమో ఐ అండర్స్టాండ్. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఇన్విటేషన్. నాకు ఇంకేదో షోలో నేను 6 Senseలో ఐ ఎర్న్ సమ్ మనీ అంటే, ఆ చెక్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ సడన్లీ దే ఆస్క్ మీ అబౌట్ బిగ్ బాస్. By the end of that discussion, I said yes. But I asked them, why do you want me? 6th Sense ఎవరు చేస్తున్నారు? ఓంకార్ గారు షో. ఓంకార్ గారు షో. సో ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఇన్విటేషన్. అసలు బిగినింగ్లో నేను అదే షోకి వెళ్ళి పిచ్చోళ్ళుగా బయటకు వస్తారు, లేదా పిచ్చోళ్ళే వెళ్తారు, అదే షో కదా అని ఇట్లా నేను జోకులు వేస్తూ ఉన్నాను. సడన్గా వాళ్ళు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ యూ బీయింగ్ ఇన్ ద షో అన్నారు. దే డిడ్ంట్ టెల్ మీ హూ దే వర్. ఓకే. తర్వాత మీరు 16 మంది కావాలి కదా, యూ చూస్ 15 people. ఇఫ్ యూ కాంట్ ఫైండ్ number 16 దెన్ యూ కమ్ టు మీ అన్నాను. నేను ఆడిషన్లు ఇట్లాంటి తమాషాలు చేయను అన్నాను. సార్ మీరు ఎస్ అంటే పేరు రాసుకుంటాము అన్నారు. దెన్ ఐ సెడ్, నాకు అక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలీదు, నేను ఇప్పటిదాకా షో చూడలేదు అన్న. జస్ట్ టాక్ లైక్ హౌ యు ఆర్ టాకింగ్ సార్ అన్నారు. అక్కడ ఏం జరుగుతుందో దాని బేస్ మీద మాట్లాడండి. So I was never given when I was invited to join the show even the slightest hint about how I should cooperate. నేను బీబీసీ తెలుగుకి 3 articles రాశాను బిగ్ బాస్ విషయంలో. I explained how the show is organized, what you go through in the show, and I have a intellectual philosophical understanding of Big Brother, not of Big Boss, of Big Brother, which is the basis of this. No scripting at all. It's not possible. Maybe, I'm only saying maybe, they will tell
some people, it's okay to fall in love. ఓకే It's okay to ABC. ఏపీసీ సంథింగ్ యా అది షోలో చెప్పచ్చు, లేకపోతే ఆ కన్ఫెషన్ రూమ్లో పిలిచి బిగ్ బాస్. చెప్పొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ లాగా. ఎగ్జాక్ట్లీ ఒక ఆయనకి నువ్వు గుడ్డు పాలు కొట్టు ఫలానా వాడి పైన అండ్ హ్యాండిల్ ద కాన్సిక్వెన్సెస్ అని అమిత్కి చెప్పారు. అమిత్ చేశాడు. I thought Amit cracked mentally because the pressure is immense. No. It's immense. There is no doubt about it. It affects your memory. It affects your focus. There's no doubt. It did for me too. It did worse for others, but it was beginning to affect me. So there is something in the Big Boss psychological pressure cooker. But it's అది not పెట్టే టాస్క్ వల్ల ఇట్ విల్ బికమ్ లైక్ దట్, అంతేగాని ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. absolutely. It's impossible. నేను చెప్పాను కదా, Yeah, got it. 2.5 గంటల సినిమాకి 6 నెలలు కష్టపడతారండి. 60 రోజుల పాటు రోజుకి 18 గంటలు ఎవడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి చెప్పే అవకాశం నాట్ దేర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఫన్ టైపా? ఏ టైప్ మీరు? చాలా ఫ్యూరియసా, ఫన్నా, లేకపోతే హౌ యు ఆర్? I am always fun loving. ఫన్ లవింగ్. But when you ask me serious questions, I then give, am I fun loving? Absolutely, I am fun loving. ఫన్ లవింగ్. Yeah. Yeah. And the number of pranks I play on my friends, on people. నెక్స్ట్ అది ఉంది యాక్చువల్లీ, ప్రాంక్స్ సంథింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ సిమిలర్ టు ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, బట్ దట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ మీన్ అనమాట. మీరు కమర్షియల్ యాడ్స్లో ఆల్కహాల్స్ ప్రమోట్ చేస్తారా? లైక్ కమర్షియల్ యాడ్స్కి మిమ్మల్ని పిలిచారు, దే పెయిడ్ యూ అండ్ డూ యూ డూ దాట్ లైక్ అంటే నార్మల్? ఇప్పుడు రెడ్ పెట్టి నో అని చెప్తూ నేనేమంటానంటే, అసలు ఏ కమర్షియల్ యాడ్లో నేను ఉండను. ఆల్కహాల్ కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, Yeah. లేకపోతే ఇంకేదైనా కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు లెండింగ్ మై పర్సనాలిటీ అండ్ ఇమేజ్ ఫర్ కమర్షియల్ యాక్టివిటీస్. సోషల్ మీనింగ్ ఉన్న మీనింగ్ఫుల్ ప్రమోషన్స్ ఆఫ్ థింగ్స్ కంటే సర్టన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు డ్యూటీలో ఉన్న పోలీస్ని కొట్టారంట, ఎస్ ఆర్ నో, అండ్ వై? Yes. I was a young man. I was not a minor. I was a major. I was a young man. ఏదో మా ఫ్రెండ్ నేను రోడ్ క్రాస్ చేస్తున్న అది ట్రాఫిక్ రూల్. నో ఐ షుడ్ స్టార్ట్ ఇట్ అగైన్. ఓకే మై ఫ్రెండ్ అండ్ ఐ we were on his Luna. ఓకే లిబర్టీ టాకీస్, ఇప్పుడు టాకీస్ లేదు, లిబర్టీ టాకీస్ దగ్గర రోడ్ క్రాసింగ్ దగ్గర రెడ్ లైట్ చూసుకోకుండా కొంచెం ముందుకెళ్ళి చూసుకుని వెనక్కి వస్తున్నాం. సో మై ఫ్రెండ్ శ్రీనివాసన్ వాజ్ టేకింగ్ బ్యాక్ ది లూనా. ఎంత అండి, ఒక 5 అడుగులు ముందుకెళ్ళాం, వెనక్కి వచ్చేస్తున్నాం చూసుకొని. సమ్ పోలీస్ మ్యాన్ కేమ్ అండ్ సార్ పక్కకు తీసుకోబండి. సో శ్రీనివాసన్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ చేస్తూ ఉంటే లేదు ఫైన్ కట్టాలి అన్నాడు. ఐ ఫర్గెట్ ది ఎగ్జాక్ట్ అమౌంట్ అండి, 50 రూపాయలు తీసుకున్నట్టున్నాడు. బట్ ఐఎమ్ టాకింగ్ అ లాంగ్ టైమ్ అగో. ఐఎమ్ టాకింగ్ 98, no, 95 or something like that. So many years ago, 50 rupees was significant amount of money. That's number one. సరే రసీదు ఇమ్మన్నాను. రసీదు అయితే 100 రూపాయలు అవుతాయి అన్నాడు. నేను చట్టాన్ని ఉల్లంఘించానని నన్ను పట్టుకుని నాకు నువ్వు చట్టానికి వ్యతిరేకంగా ఫైన్ వేస్తున్నా అని చెప్పి మోసం చేసి నా దగ్గర డబ్బులు గుంజావు. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. ఓకే అంటే నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన డబ్బులు దొంగతనం చేస్తున్నావు మా దగ్గర. అవును. రసీదు ఇవ్వు అన్నా. హీ వాజ్ రిలక్టెంట్ ఆర్ హీ రెఫ్యూస్డ్. కొట్టానంటం కంటే అతన్ని గదిమి గొంతు పట్టుకున్నాను. ఓకే పట్టుకుని శ్రీని పదరా మనం పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం వీడిని.
వాడి భయం వేసింది పోలీస్ వాడికి. పోలీస్ వాడి మీద చేసినోడంటే వీడు ఇంకా నాకంటే పెద్ద బుల్లిలా ఉన్నాడు అని. నేను అన్నాను నా ఫోన్ బుక్, అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏం లేవు కదా, నా ఫోన్ బుక్ తీసి ఐ థింక్ వీ హ్యాడ్ ఈ మెసేజ్లు చేసే ఇవి ఉండే అనుకుంటా అప్పుడు, పేజర్స్ సంథింగ్ లైక్ దట్. ఆర్ ఇఫ్ దేర్ వాజ్ ఎ మొబైల్ ఫోన్ దెన్ ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ మొబైల్ ఫోన్. ఫలానా, నాకు చాలా మంది పోలీసులు తెలుసు ఆఫీసర్స్, ఫలానా ఆయన పేరు చెప్పి వాజ్ ఎ బిగ్ మ్యాన్, ఆయనకు ఫోన్ చేయరా నువ్వు, వీడిని తీసుకొస్తున్నామని వాళ్ళ స్టేషన్కి. ఆయన ఐజీ ర్యాంక్, ఆయన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. యు సీ వెన్ ఐ వాజ్ టీచింగ్ ఫ్రెంచ్, పివి నరసింహారావు గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ మై స్టూడెంట్. రతన్ వతల్ గారు రూపాయి నోట్ మీద ఆయన సంతకం కూడా ఉంటుంది. ఆయన ఫైనల్గా ఫైనాన్స్ సెక్రటరీ అయ్యాడు. Ratan and I after class would spend an hour discussing politics. ఆయనకి పనిష్మెంట్ పోస్టింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి చైర్మన్గా వేశారు. సో హీ హ్యాడ్ నో రియల్ వర్క్. ఆయన కూర్చొని నాతో బాతకాన్ని పెట్టేవాడు. ఛాయా రతన్ గారు, షీ వాజ్ ఇన్ మై క్లాస్, షీ వాజ్ అ ఫైర్ బ్రాండ్ అప్రైట్ ఆఫీసర్. ఆవిడతో నాకు ఎక్కువ పరిచయం. ఆవిడ కొద్ది కాలమే క్లాసులకు వచ్చి మానేశారు. రతన్ వాజ్ విత్ మీ ఫర్ మెనీ మంత్స్ టుగెదర్. ఆయన ఒక్కరి పేరు చెప్తున్నాను, చాలామంది పెద్దవాళ్ళు నా క్లాస్లో ఉండేవాళ్ళు. దే వర్ మై స్టూడెంట్స్. ఓకే, వాళ్ళ వయసులో నేను సగం, బట్ ఐ హ్యాడ్ ఎ కనెక్షన్ విత్ దెమ్. ఆ ధైర్యంతో ఐజీ ర్యాంక్ ఆఫీసర్ గారికి చెప్పు వీడిని గుంజుకుపోదామంటే వాడు సారీ చెప్పేశాడు నాకు పోలీస్. మేము చేసిన తప్పు కంటే వాడు చేసిన తప్పు ఎక్కువ. అవును, మేము చేసిన తప్పు కూడా కాదండి. అవును, జస్ట్ we were going back. సో యా, పోలీస్ ఆయన్ని ఐ మేడ్ హిమ్ అకౌంటబుల్. నిజం చెప్పాలంటే అదేదో డిష్యూమ్ ఫైటింగ్ కాదు. అవును, అతను తప్పు చేశాడు అండ్ ఐ డెంట్ వాంట్ టు గివ్ ఇన్ టు దట్. యా, ఆ 50 రూపాయలు వెనక్కి తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాక శ్రీనివాసన్ ఈజ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను అన్నాడు, అరే పాగలుగా క్యా, వాడు తిరిగి కొడితే ఏం చేస్తావు అంటే నేను తిరిగి కొట్టేవాడిని అన్న. ఐఎమ్ నాట్ 50 at that time. I was close to 20. సో అది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు ఈ షోకి వచ్చినందుకు. అండ్ లిటరలీ నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నా. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం మారింది మీరు చెప్పాక. బికాజ్ మనం అంత డీప్గా డిగ్ చేసి మాట్లాడారు ఎవరే కానీ. నెక్స్ట్ షో బూరెలు విత్ బాబు, బొబ్బట్లు విత్ బాబు అని చేయండి. ఓకే, యా, నెక్స్ట్ టైం డెఫినెట్లీ విల్ డూ దట్. మనం ఒక వనభోజనానికి అలా ప్లాన్ చేసుకొని వెళ్ళి విల్ టాక్ more about these things. Why not? Yeah, so definitely we'll do, and it's our honor mirikiri ee roju nandako. Thank you for inviting me, Andy. I live in the neighborhood, so Yeah.